ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము అంటే సమయం అనేది మనిషి జీవితంలో ఎంతో విలువైనది. మన జీవిత కాలములో దేనినైనా పోగొట్టుకుంటే తిరిగి పొందుకోగలము, కానీ వెళ్ళిపోయిన కాలాన్ని మాత్రము ఎప్పుడు కూడా తిరిగి సంపాదించుకోలేం. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుడు నీకు ప్రసాదించిన కాలము చాలా గొప్పది. మనము దేవునితో సహవాసము చేయాలని, దేవునితోనే సంబంధాన్ని కలిగి ఉండాలని, ఆయన పిల్లలుగా మనము ఉండాలని దేవుడు మానవుణ్ణి సృష్టించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో మనం చూచినట్లయితే మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మరి భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఉండగా దేవుడు ఈరోజు నీకు ఒక మాటను చెప్తున్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే ఏ స్వార్థము లేకుండా నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను. నీకు ఒక ఆయుష్ కాలాన్ని ఇచ్చాను. ఆ కాలమంతా కూడా నన్ను మహిమపరచు, నన్ను స్తుతించు. దేవుని బిడ్డ, నిద్ర మేల్కొని నువ్వు దేవుని కొరకు పని చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు నీ సమయమును దేవునికి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? ఈరోజు ఒకవేళ నీవు దేవునితో గడపలేనటువంటి ఈ గంటను ఎప్పటికీ కూడా తిరిగి రాదు. ప్రియ దేవుని బిడ్డ, పరీక్షించుకొని నీవు పరీక్షించుకొని ముందుకు కొనసాగినట్లయితే దేవుని అద్భుతమైనటువంటి కృపను, అద్భుతమైనటువంటి ఆశీర్వాదమును నీవు పొందుకోబోతున్నావు. దినములు చెడ్డవిగా ఉన్నాయి, కానీ పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తన 2 చేతులు చాపి నీ వైపుకు ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయనను మహిమపరుద్దాం, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉందాం, ఆయనను స్తుతిద్దాం. అట్టి కృపా ధన్యత వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకు దేవుడు కుమ్మరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అవును ప్రభా, మేము కోల్పోతున్న ఒక్కొక్క నిమిషము నాయనా, మేము వేస్ట్ చేస్తున్నటువంటి ఒక్కొక్క గంట నాయనా, అయ్యా మరలా తిరిగి మేము తెచ్చుకోలేం ప్రభా. అయ్యా, మేము ఏ సమయాన్ని కూడా వ్యర్థపరచకుండా నాయనా, మేము చేయి ప్రనిలో కూడా నేను స్తుతిస్తూ ఉంటూ ముందుకు సాగుడే భాగ్యాన్ని మీరు మాకు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అట్టి బలము ఈ ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అందించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.